నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం. పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అనే భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్లకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు, నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. అలా ఉండగలిగిన తెగువ ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి, చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం. ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యి చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలు చేశాం. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది, తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలన్నీ మనం స్వీప్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు స్వీప్ చేసినాం, ఎంపీటీసీలు స్వీప్ చేసినాం, సర్పంచ్ స్థానాలు స్వీప్ చేసినాం. మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 మున్సిపాలిటీలు మనం ఓడిపోయినాం. అందులో తాడిపత్రి ఒకటి. వాళ్ళకు 18, మనకు 16. కేవలం వాళ్ళకు తేడా 2. మన ఎమ్మెల్యే వండుకొని అన్న 2 తేడా ఎత్తేద్దామన్నాడు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అరే నేను ఒప్పుకోలా. మన ఎమ్మెల్యే అయినని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయించిన. మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం 18 వాళ్లకు, 16 మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు. కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూస్తే మనమేమో అప్పట్లో జగనన్నకు చెబుదామని చెప్పి ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చా. స్పందన అని ఒక ప్రోగ్రాం కూడా పెట్టా. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కులం చూడలా, మతం చూడలా, రాజకీయాలు చూడలా, పార్టీ చూడలా, చివరికి తెలుగుదేశం వానికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు, ఎమ్మెల్యేలు అడ్డుకున్నా, ఇంకొకరు అడ్డుకున్నా కూడా జగనన్నకు చెబుదామనే నెంబర్కు ఫోన్ చేస్తే చాలు, వెంటనే స్పందన ఉండేది, వెంటనే పరిష్కరించే పరిస్థితి మన హయాంలో మనం చేసాం. స్పందన అనే ఒక ప్రోగ్రాం పెట్టాం. ప్రతి వారము ఆ స్పందన అనే ప్రోగ్రాంలో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా, ఎస్పీలు కరెక్ట్గా ఉండేట్టుగా డేట్ ఇచ్చి ప్రతి వారం రోజు జరిగేట్టుగా చూసుకొని, కలెక్టర్ల దగ్గర నుంచి మొదలైతే మండలాలలో మండల ఇన్ఛార్జీల వరకు కూడా ఆ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితిలో మన పాలన చేసాం. అత్యధికంగా ఆ పొద్దు సాల్వ్ అయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన సమస్యలే. అంతగా మనం కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మొన్ననే చూసాం తిరువూరు ఎన్నిక, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ తిరువూరు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్స్. ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు. అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే 17 వైఎస్ఆర్సీపీ గెలిస్తే 20లో 3 టీడీపీ.
మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది, అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు? అయినా దాన్ని కూడా లాగేసుకోవాలి అని చెప్పి తాపత్రయంతో బలవంతం చేసి ప్రలోభాలు పెట్టి 17 మందిలో నుంచి ఒక 5 మందిని లాక్కొని చివరికి వైసీపీ బీజేపీ లీడర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖజానా నుంచే కాకుండా బ్యాంకుల నుంచి రుణం ద్వారా పొంది కట్టినటువంటి ఒక ప్రాజెక్టు కూలటానికి కుంగటానికి కారకులు ఎవరు అని తేల్చే విషయంలో ఎందుకింత తాత్సారం జరుగుతోందని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ఒకవైపున విచారణ గడువు పూర్తయినటువంటి సందర్భంలో ప్రతిరోజు కూడా ఇంకా కొంతమందిని విచారిస్తాం, కొంతమందికి సమ్మన్లు జారీ చేస్తాం, విచారణకు పిలుస్తున్నాం, గడువు పెంచాలి, ఆ విచారణ జరిగిన తర్వాతనే నివేదిక ఇస్తాం అని అంటూ లీకులు కూడా ఇస్తూ కాలయాపన జరుగుతున్నట్టుగా ఆ విచారణను నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోందని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. గతంలో కూడా ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం విషయంలో కూడా ముందస్తుగానే లీకులు రావటం, పత్రికలలో అంశాలు ప్రచురణ కావటం, దాని ఆధారం చేసుకుని కోర్టుకు వెళ్ళటం, మళ్ళీ అక్కడ స్టే పొందాలని ప్రయత్నం చేసి పొందటం, ఆ యొక్క విద్యుత్ కొనుగోలు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో దోషుల్ని పట్టలేకపోయారు, విచారణని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అది కూడా నీరుగార్చినటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నా. ఈ కాళేశ్వరం యొక్క విచారణను కూడా నీరుగార్చడానికి యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకవైపున ఒత్తిడి పెంచినట్టే పెంచి మరొక వైపున ఈ రాజకీయ పార్టీల నడుమ డీల్ కుదిరించుకొని విలీనం చేసుకొని సమస్యని పక్కదోవ పట్టించాలని చెప్పని అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అందుకు వత్తాసు పలుకుతున్నట్టుగా కనబడుతోందని చెప్పని మేము తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నాం. ఇకపోతే రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా కూడా కుంటుపడింది. నత్తనడక నడవటమే కాదు, కుంటుపడింది. ప్రతి ఏటా కూడా ఖరీఫ్ వస్తుంది, రబీ పోతుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా పంట దిగుబడి జరిగిన తర్వాత ప్రభుత్వం రైతుల కోసం ధాన్యం కేంద్రాలు తెరిచి ధాన్యాన్ని సేకరించాలా? ఈ మధ్యకాలంలో దళారులకు వదిలిపెట్టి అకాల వర్షాలతో ధాన్యం కుప్పలుగా మార్కెట్ యార్డ్లలో పడి ఉన్నా కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వ పరంగా నాదులు లేనటువంటి దుస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది ఒకవైపున. ఇంకొక వైపున తడిసిన ధాన్యం, పంట నష్టం, మరి అకాల వర్షాలతో నష్టం జరుగుతూ ఉంటే బీమా లేక తల్లడిల్లిపోతున్నటువంటి రైతాంగం ఇంకొక వైపున కనబడతా ఉన్నారు. అది ప్రతి ఏటా ఉన్నదే కదా, ఖరీఫ్ సమయము, రబీ సమయం, ధాన్యం సేకరించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాందే కదా. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలని మండల స్థాయి వరకు ప్రారంభించటం లేదని చెప్పని సూటిగా ప్రశ్నిస్తూ ఈ అంశం పైన వ్యవసాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేయబోతున్నానని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగంతో ఆడుకోవటం అనేది భావ్యం కాదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నా. రోజుకొక రైతు మరణిస్తున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు అన్నటువంటి వార్తలు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. కానీ మంత్రులు మాత్రం, ప్రభుత్వం మాత్రం, కేబినెట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నది. ఇది రొటీనే అన్నట్టుగా దాటేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ప్రతి విషయంలో కూడా అంతే. కేబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నది పోయింది ఏనాడో. ఒకవైపున ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ కాక పరీక్షలలో ఉత్తీర్ణులు అయి ఉన్నత అవకాశాల కోసం, ఉన్నత విద్య కోసం, సర్టిఫికేట్ కోసం కళాశాలకు వెళ్తే ఇవన్నీ పరిస్థితి ఒక వైపున, రీయింబర్స్మెంట్ జరగనటువంటి పరిస్థితి ఇంకొక వైపున, ఈ మధ్యలో ఫీజు పెంచి
విద్యార్థులపై మరింత భారాన్ని మోపే విధంగా ప్రభుత్వం ప్రయత్నించినటువంటి విషయం. అసలు పాలన జరగాలంటే, పరిపాలన జరగాలంటే ఈరోజు ఖాళీ అయిన ఖజానా ఒకవైపున కనబడతా ఉంటే ప్రభుత్వానికి మాత్రం బీర్లు అమ్మాలి, భూములు అమ్మాలి, కొత్తగా బామలని రాష్ట్రమంతటా తిప్పి ప్రజల్ని మభ్యపెట్టడం కొరకు ప్రయత్నం చేస్తోందని చెప్పని బీజేపీ చాలా తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నది. ఇంకొక వైపున ప్రభుత్వం రోజు ఒక కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్టుగా, కొత్త కొత్త వర్గాలని ఏదో ఆదుకుంటున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నది. నిన్న నల్లమల్ల డిక్లరేషన్ కావచ్చు, లేదా సోలార్ పంపు సెట్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు. అసలు కేంద్ర ప్రభుత్వం ఏనాడో పిఎం కుసుమ్ కింద వ్యవసాయదారులకి, హరిజన గిరిజన రైతులకి సబ్సిడీ యొక్క ఆధారంగా సోలార్ పంప్ సెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏనాడో ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూడా కాలేదు. 2024 నుంచి మొదలెట్టిన కార్యక్రమాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో సంపద సృష్టించడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించటానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆలోచనలతో మనం పనిచేస్తూ ముందుకెళ్తున్నామో ఆ ఆలోచనలన్నీ కూడా సఫలీకృతమయ్యి ఈ రాష్ట్రంలో సంపద సృష్టింపబడి 5.5 కోట్ల ఆంధ్ర జనాభాకి పూర్తి స్థాయిలో ఫలాలు అందజేయాలనేటటువంటి అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు గతంలో 2019 నుంచి 2024 వరకు తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రోడ్ల మరామత్తులు కూడా చేయించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రజలను హింసించేదిగా ఉంది. ఎలా హింసించేదిగా ఉంది? గడిచిన 5 ఏళ్లలో జగన్ పాలనలో రోడ్లు సరిగా లేక 1,15,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ రోడ్డు ప్రమాదాల వల్ల 43,000 మంది విలువైనటువంటి మానవ ప్రాణాలను కోల్పోవటం జరిగింది. అది అతని పాలనలో జరిగినటువంటి హింస. ప్రతి విధంగా ప్రతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని హింసించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ హింసలో పాలైపోయి లక్షలాది కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదం మిగిల్చింది. ఎంత బాధాకరం అండి. అలాగే 500 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసిన 10 కోట్లు కూడా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి, దుర్భరమైనటువంటి పరిస్థితి జగన్ రెడ్డి పాలనలో జరిగింది. అంటే ఈ సొమ్మంతా కేటాయింపులు జరగటం, కావలసినటువంటి అవసరాల కోసం ప్రజల ఖర్చు పెట్టకపోవటం, దాన్ని తాబేదారుల ద్వారా తన ఇంటికి మళ్లించుకోవటం దైనందిన కార్యక్రమంగా తన తాబేదారులైనటువంటి వ్యక్తులు చేపట్టినటువంటి కార్యక్రమంగా నేను ఈ సందర్భం అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి 2014-19 తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు 26,000 కిలోమీటర్లు సీసీ రహదారులను, 22,000 కిలోమీటర్లు బీటీ రహదారులను చంద్రబాబు గారు ఆనాడు నిర్మాణం చేయించారు. సుమారు 6,000 కిలోమీటర్ల రాష్ట్ర జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. 36,000 కోట్లతో మరో 5 జాతీయ రహదారుల అభివృద్ధికి అంచనాలు రూపొందించాం ఆనాడు. 8,000 సీసీ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 8,000 కిలోమీటర్లు సీసీ రహదారులకు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో.
6534 కిలోమీటర్లు మేర కొత్త నిర్మాణాలు, కొత్త రహదారులు, 624 కిలోమీటర్లు పాత రోడ్లు బాగు చేయించడం, ఏఐఐబితో ఒప్పందం చేసుకుని 4,944 కోట్ల రూపాయలతో 70% రుణం ఇచ్చేందుకు ఏఐబికి అంగీకరించడం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటినీ కూడా మరి తను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కొనసాగింపుని అక్కడికక్కడ ఆపేసి, అతను ఏదైతే కేంద్రం ఇచ్చే నిధులకి మ్యాచింగ్ గ్రాంట్గా 30% ఇవ్వాల్సి ఉండగా ఆ 30% నిధులను కూడా ఇవ్వకుండా మూర్ఖపు ఆలోచనతో, ఏంటి మూర్ఖపు ఆలోచన? చంద్రబాబు నాయుడు గారు చేసే పని అంతా కూడా డెవలప్ అయ్యి ఆ రోడ్లన్నీ అయిపోతే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, నాకు పేరు రాదు కాబట్టి నేను ఇవ్వను అని కేంద్రానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాల్సిన 30 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి దరిద్రపు పిసినారి, 30% నిధులు కూడా ఇవ్వలేనటువంటి పిసినుగొట్టు తత్వంతో వ్యవహరించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రాల్లో రోడ్లని. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సభకు తరలి వచ్చిన వాళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావడం జరిగింది. కానీ మరి చెంచులను ఉద్దేశించి, ఆదివాసీలను ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి ఈ వికాసం ఏమవుతుందో మా చెంచులను పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. మా ఆదివాసీ నాయకులు ఎవరు కూడా వేదిక నెక్కనటువంటి పరిస్థితి. ఎప్పుడు సాధారణంగా మాకున్నటువంటి ఆనవాయితీ, మేము ఏ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా అది ఆదివాసీలకు, బంజారాలకు ఉద్దేశించిన కార్యక్రమమే కాదు, జనరల్ కార్యక్రమాల్లో కూడా వారికి సముచిత స్థానం కల్పించి, వారిని మాట్లాడించి, వారి సాధక బాధలను విని న్యాయం చేసేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా మా వంతు బాధ్యతగా వారి కోసం చాలా చేయడం జరిగింది. అందులో మచ్చుకు కొన్ని విషయాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ముఖ్యంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు దాదాపుగా 6 లక్షల ఎకరాలకు ROFR పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇవ్వడమే కాదు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మా రేగా కాంతారావు గారు, నేను ఆదివాసీని, బంజారాను కాకపోయినప్పటికీ నేను ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం పెద్ద సంఖ్యలో ఆదివాసీలు, బంజారాలు ఉండేటువంటి నియోజకవర్గం. ఎప్పుడు వారికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చ జరిగినా విధిగా కేసీఆర్ గారు నన్ను పాల్గొనమని చెప్పేది, ఆహ్వానించేది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి వసతుల విషయంలో, ప్రత్యేకించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో చెంచు పెంటలను సైతం గ్రామ పంచాయతీలను చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. అదే మాదిరిగా అక్కడున్నటువంటి ఆరాధ్య దైవంగా భావించేటువంటి బౌరాపూర్ చెంచు మహాలక్ష్మి దేవాలయం నిర్లక్ష్యానికి గురైతే ఎట్లయితే మేడారం సమ్మక్క సారక్క సంబరాలు జరుగుతాయో ఆ మాదిరిగా చెంచుల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా ప్రభుత్వమే నిధులు కేటాయించి 10 లక్షలు 15 లక్షలు కేటాయించి సంవత్సరానికి స్వామివారి కళ్యాణం, ఆ దేవత కళ్యాణాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఖర్చులతో ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి, వసతులు ఏర్పాటు చేసి, మంచి భోజన వసతులు కల్పించి వారికి మేము ఉన్నామని ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో పాటుగా చెంచు పెంటలకు ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే చెంచు పెంటలకు మేము ఆటోలను ఏర్పాటు చేసి రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మొత్తంగా ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది, ఆదివాసీలకు సంబంధించి, చెంచులకు సంబంధించి. దానికి తోడుగా ఏమైనా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఆర్డిటి అనే ఒక స్వచ్ఛంద సంస్థకి ఇవ్వాలి. ఈరోజు ఆర్డిటి సంస్థ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చెంచులకు గృహ నిర్మాణం చేపట్టింది. అదేవిధంగా అక్కడున్నటువంటి నిరుద్యోగ యువతకు మేము ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళను గైడ్లుగా నియామకాలు చేసి టూరిజంను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి వాళ్ళు
వాస్తవంగా ఐటీడీఏకు కేంద్రంగా మన్ననూరు ఉంది. మన్ననూరులో నిన్న జరిగినటువంటి ఈ వికాసం ఏదో అక్కడ నిర్వహించాలి సభ, కానీ ఎవరి ప్రభావమో ఎవరిని ఉద్దేశించి వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విలేజ్ దగ్గర ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మెజార్టీ లేకపోయినా భయంతో కౌన్సిలర్ని ఆపి బలవంతంగా నిన్న 4 కౌన్సిలర్ని బలవంతంగా తీసుకుని వెళ్లి పార్టీలో చేర్పించినటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజు కూడా అదే రకంగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మెజార్టీ లేకపోయినా తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని చెప్పని దౌర్జన్యంగా చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చినా, అలాగే ఈరోజు ఉదయం కోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకని పోలీస్ యంత్రాంగం ఈ రకంగా వ్యవహరిస్తుంది, ఒక 30 నిమిషాల్లో అరగంట లోపు నాకు పూర్తి సమాచారం కావాలి అని చెప్పని న్యాయస్థానం కూడా ఆదేశించడం జరిగింది అని చెప్తున్నాం. అంటే ఈ ప్రభుత్వానికి కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, ఎన్నికల కమిషన్ అన్నా లేకపోతే న్యాయస్థానాలన్నా లెక్కలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మెజార్టీ ఉన్నప్పుడు, మీకు మెజార్టీ ఉంటే ఎందుకు ఇలాంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలకి, ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా సరే మా కౌన్సిలర్తో, మేము మా గుర్తు మీద గెలిచినటువంటి కౌన్సిలర్తో మీరు చైర్మన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది అప్రజాస్వామికము, అన్యాయము అని చెప్తా ఉన్నాం. దౌర్జన్యంతో మీరు మున్సిపల్ చైర్మన్ స్థానం సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. ఇది సాగదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి దానికి తావులేదు. ఖచ్చితంగా రెడ్డిగూడెం దగ్గర నుంచి కౌన్సిల్ హాల్ వరకు తిరువూరు మున్సిపాలిటీలో ఎన్నిక జరిగే వరకు కూడా పోలీసులు భద్రత కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉదయం నుంచి అడుగుతా ఉన్నాం, అధికారులందరికీ చెప్తా ఉన్నాం. వాళ్ళు చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమం వేరేది. ఎన్నికల కమిషన్ నిన్న డైరెక్షన్ ఇస్తే విజయవాడ నుంచి ఎన్నికల కౌన్సిల్ హాల్ వరకు ఎందుకు మీరు భద్రత కల్పించలేకపోయారు, ఎందుకు మీరు గన్మెన్ లేవలేకపోయారు, దానికి సమాధానం చెప్పండి. ఆ రోడ్డు తిరువూరు వస్తే భద్రత కల్పిస్తారంట. విజయవాడ నుంచి తిరువూరు మార్గ మధ్యంలో కూటమి నేతలు రౌడీజంగా, అరాచకంగా రోడ్ల మీద నుంచి ఎవరు వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంత కక్కుర్తి మీకు? మెజార్టీ లేనప్పుడు ఎందుకు రావాలి రోడ్డు మీదకి? పోలీసులను అడ్డం పెట్టుకుని కౌన్సిల్ సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారా? కాబట్టి ఈ అరాచక పాలనలో అందుకనే ఈరోజు మళ్లీ వచ్చి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి నిన్న మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఒబే చేయకుండా రోడ్డు మీద కౌన్సిల్ అందరినీ ఆపడం జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. మందకృష్ణ మాదిగ కలిసి మాజీ మంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కెఎస్ జవహర్ మీడియా సమావేశం కొవ్వూరు మాజీ మంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ జవహర్ నివాసంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం. ఆంధ్రప్రదేశ్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొదటిసారి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ సామాజిక వర్గం సంబంధించిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, జాతికి తనకు గుర్తింపు గౌరవం తీసుకొచ్చిన పార్టీకి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటూ వస్తున్నా. ఆయనను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నా, ఆయనను అవమానించే వాళ్ళు ఉన్నా, పార్టీని అధినేతనే నమ్ముకొని ముందుకు సాగిన, అవకాశాలు వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకోవడం వల్ల మొదటిసారి ఎస్సీ కమిషన్ చైర్మన్ మా మాజీ మంత్రి వర్యులు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన జవహర్ గారికి రావడం మాదిగ జాతి మొదటిసారి ఈ గౌరవం దక్కినట్టుగా భావించుకుంటుంది. ఇది వాస్తవం.
దళితుల్లో 59 కులాలు ఉన్నప్పటికీ 2 ప్రధాన కులాల్లో ఒకరు అవకాశం పొందిన కులాలుగా, ఒకరు అవకాశం దక్కని కులాలుగా చరిత్రలో నమోదైపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వరకు ఇప్పటికీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా 4 నియమించబడితే ఆ 4లో ఒక్కరు కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన గతంలో జస్టిస్ పున్నయ్య మా సోదర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అదే సమయంలో నాగార్జున మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అదే సమయంలో కారం శివాజీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మొన్నటికి మొన్న గవర్నమెంట్ లో పాల్ విక్టర్ ప్రసాద్ మాల సామాజిక వర్గం. అంటే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ఆ దాడులు నివారించే దిశగా ఒక కమిషన్ ఉండాలని చెప్పి ఆ కమిషన్ సూచనలను నిర్దిష్టంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు నియమిస్తే దళితుల్లో ఇప్పటి వరకు ఒకే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నియమించుకుంటూ రావడం. ఆ విషయంలో మాదిగల్లో ఆవేదన ఉండేది. ఆ విషయంలో మాదిగల ఆవేదన పలు సందర్భాల్లో ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ఎట్టకేలకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గుర్తించారు. నిజమే, ఇప్పటికీ ఎస్సీ కమిషన్ చైర్మన్ స్థాయిలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.